జై శ్రీమన్నారాయణ. శ్రీ సూక్తి ఛానల్ వీక్షిస్తున్న వారందరికీ అడియ నంబూరు శిరీష రామానుజదాసి నమస్సుమాంజలు తెలియజేస్తూ భగవద్ రామానుజుల వారి అష్టోత్తర శతనామావళిలో 49, 50 నామముల యొక్క అర్థం క్లుప్తంగా తెలుసుకుందాం. ఓం రంగేశ వెంకటేశాది ప్రకటీకృత వైభవాయ నమః. శ్రీ రంగనాథుల చేతను శ్రీ వెంకటేశ్వర స్వామి చేతను తన వైభవములను వ్యక్తపరిచిన శ్రీరామానుజుల వారికి నమస్కారము. శ్రీ రామానుజుల వారి కాలములో శ్రీరంగ దేవాలయమునకు కొందరు అయోగ్యులు ధర్మకర్తలుగా ఉండేవారు. శ్రీరామానుజుల వారు ఎన్నో కష్టములకు ఓర్చి నాటి ధర్మకర్తల మనసు మార్చి తిరిగి శాస్త్రోక్తముగా శ్రీరంగ దేవాలయములో అర్చనాధికములు ఉద్ధరించిరి. ఈ విధంగా శ్రీ వైష్ణవ రాజధానిగా శ్రీరంగమును తీర్చిదిద్దిన ఘనులు యతిరాజులు. అది శ్రీరంగనాథుని కటాక్షము. తిరుమల అనాదిగా శ్రీమన్నారాయణుని దివ్యదేశము. ద్వాపరయుగంలో ఆళ్వార్లు, కలియుగాది యందు వేంచేసిన నమ్మాళ్వార్లు మొదలగు ఆచార్యులందరూ శ్రీ వెంకటేశ్వరుని పలు పలు విధములుగా కీర్తించి తరించినారు. కానీ రామానుజుల కాలంలో తిరుమలను శైవ క్షేత్రం అని పలు విధములుగా భావించి తామస ఆరాధనలు చేస్తుండేవారు. శ్రీరామానుజులు అలనాటి యాదవరాజు సమక్షమున తన వాదనలనన్నింటినీ శాస్త్ర సమ్మతముగా వివరించి శ్రీనివాసుడు శ్రీమన్నారాయణుడే గాని మరొక దైవం కాదని ప్రత్యక్ష ప్రమాణములతో నిరూపించారు. ఈ విధంగా తిరుమల శ్రీ వెంకటేశ్వరుడే తన వైభవమును శ్రీ వైష్ణవ యతికుల సార్వభౌములు శ్రీ రామానుజుల ద్వారా వ్యక్తపరిచినాడు. అట్టి మహావిష్ణువు భక్తులైన శ్రీ రామానుజుల వారికి ప్రణామములు. 50వ నామం అర్థం క్లుప్తంగా. కంచి వరదరాజస్వామి వారి అర్చనలో మిక్కిలి ప్రీతిగల శ్రీరామానుజుల వారికి నమస్కారము. శ్రీ విష్ణు కంచిలో ఉన్న స్వామివారు శ్రీ పెరుందేవి తాయారు సమేత దేవరాజస్వామివారు. ఈ స్వామిని కంచి వరదరాజస్వామి అని కూడా పిలుచుకుంటారు. కంచి దివ్యక్షేత్రము సత్యవ్రత క్షేత్రమని, నగరేషు కాంచి అని ఎంతో ప్రసిద్ధి. ఎందరెందరో శ్రీ వైష్ణవ శిఖామణులు, వేద విధులు, భాగవతోత్తములు ఈ కంచిని ఆశ్రయించి ముక్తిని పొందారు. శ్రీరామానుజుల బాల్యము, యవ్వన దశ, గృహస్థాశ్రమ జీవితము ఈ కంచితోనే ముడిపడినది. శ్రీ కంచి వరదుడన్న శ్రీరామానుజులకు ఎనలేని ప్రీతి. కాంచీపూర్ణులతోటి సఖ్యము శ్రీరామానుజుల హృదయము వైశాల్యమునకు నిదర్శనము. శ్రీరామానుజులు ఈ కంచి క్షేత్రమున వరదరాజస్వామి వారికి తీర్థ కైంకర్యము చేసెడివారు. తమ తిరువారాధన మూర్తిగా స్వీకరించినారు. తాము చివరకు శ్రీ దేవరాజస్వామి సన్నిధిలోనే సన్యాసాశ్రమమును కూడా స్వీకరించారు. ఈ విధంగా దేవరాజార్చనారతులుగా పేరు పొందిన శ్రీరామానుజుల వారికి ప్రణామములు. శ్రీమతే రామానుజాయ నమః.